బ్రిటన్‌లో చొరబాటుదారులు శరణార్థులుగా మారి, ఆ పైన మన ఏవైతే కామన్‌వెల్త్ దేశాలు అంటే బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడిన దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భారత్ కావచ్చు, ఇట్లాంటోళ్ళకి అక్కడ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటది. ఈళ్ళలో అత్యధికులు ముస్లింలు కావడం వలన అక్కడ ముస్లిం మేయర్‌లే ఎన్నికవుతున్నారు 11 నగరాలలో. ఇంకోటి వీళ్ళందరూ గూడా ఆయా నగరాల్లో ప్రజలకి కట్టిచ్చే ఇళ్ళని ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆర్థికంగా వెల్ సెటిల్డ్ చేస్తా, ప్రభుత్వం తరపున నెలకో 1000 పౌండ్లు డబ్బులివ్వడం ద్వారా వాళ్ళు ప్రశాంతంగా ఎంజాయ్ చేసే వాతావరణాన్ని కల్పిస్తున్నది బ్రిటన్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా అక్కడ బ్రిటన్ పౌరులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ పౌరుల యొక్క బిడ్డల్ని 18 ఏళ్లలోపు ఆడపిల్లల్ని వీళ్ళ అబ్బాయిలు పటాయిస్తున్నారు. అలా పటాయించిన అబ్బాయిలకి తల్లిదండ్రులు అండగా ఉంటూ ఉండటంతో చివరికి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకోవడంతో విరక్తి చెందినటువంటి బ్రిటన్ పౌరులు ఉద్యమిస్తుంటే వాళ్ళ మీదనే రేసిజం కేసులు పెట్టి వెంటపడి జైళ్లలో వేయిస్తున్నాడు కీర్ స్టార్మర్ ప్రభుత్వం. దాని మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజా తిరుగుబాటు రోజు రోజుకి పెరిగిపోతూ కీర్ స్టార్మర్ ప్రభుత్వపు పతనం పెరిగిపోతూ ఉంది. దాంతోపాటుగా ముస్లింలకు అనుకూలంగా పుట్టుకొచ్చినటువంటి గ్రీన్ పార్టీ రీసెంట్గా లోకల్ ఎలక్షన్స్లో కూడా బై ఎలక్షన్స్లో కూడా విజయం సాధించడంతో ఇక క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది కీర్ స్టార్మర్. దీంతో అక్కడ ఉంటే వాళ్ళకి ఆస్తి హక్కు అంటే చొరబాటుదారులైనటువంటి వాళ్ళకి శరణార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా 5 ఏళ్లకే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చేయాలి, ఇల్లు కొనుక్కోవడానికి ఆస్తి హక్కు ఇవ్వాలి అంటూ ఒక బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం కీర్ స్టార్మర్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటిదాకా 10 ఏళ్ళు ఉంది ఆ హక్కుని, దాన్ని 5 ఏళ్లకు తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ తిరుగుబాటు ప్రజా తిరుగుబాటుతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ హోమ్ సెక్రటరీ అంటే మనకేం ఐఏఎస్లు అక్కడ వాళ్ళ హోమ్ సెక్రటరీ అంటే హోం మంత్రి లెక్క అనమాట, షబానా మహమూద్ వచ్చేటప్పటికి నేను పదవికి రాజీనామా చేస్తాను, ప్రభుత్వం నుంచి అవతలకి వెళ్ళిపోతానని వార్నింగ్లు ఇస్తోంది.